హెర్మోజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. హెర్మోజ్ జలసంధి నిర్వహణలో కొత్త దశకు చేరుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హెర్మోజ్ నిర్వహణలో ఇది ఇరాన్కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని మొస్తాబా ఖమేనీ అభివర్ణించారు. తమ దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు టెహ్రాన్ పరిహారం కోరాలని భావిస్తోందని తెలిపారు. జరిగిన నష్టానికి, అమరవీరుల త్యాగాలకు, యుద్ధంలో గాయపడిన వారికి పరిహారం కోసం తాము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని ఖమేనీ స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవటం లేదని, అయితే తమ హక్కులను మాత్రం వదులుకోదని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు హెర్మోజ్ విషయంలో ఐఆర్జీసీ కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని హెర్మోజ్లో ప్రతిరోజు కేవలం 15 నౌకలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకుంది. అది కూడా ఇరాన్ అనుమతి తీసుకున్న నౌకలకు మాత్రమే హెర్మోజ్లో ప్రయాణించే అవకాశం కల్పించనుంది. కాగా హెర్మోజ్ జలసంధిలో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ సముద్రపు మైన్లు ఏర్పాటు చేసింది. హెర్మోజ్ గుండా ప్రయాణించే నౌకలకు తాజాగా సీ మైన్స్ పై ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. హెర్మోజ్లో ఉన్న సీ మైన్స్ వాణిజ్య నౌకలకు ప్రమాదకరమని ఇరాన్ పేర్కొంది. నౌకలు ఈ మైన్లను ఢీకొంటే భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నందున సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది. పర్షియన్ గల్ఫ్ జిల్లాల్లో అమర్చిన సముద్ర మందుపాతర్ల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం డేంజర్ జోన్ నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామన్న ఇరాన్, పన్నులు కట్టిన నౌకలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ చర్య అగౌరవమైనదని, ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ఇది కాదని తెలిపారు. ఇరాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు.